ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కింది. పార్టీ పేరు మార్పు అంశంలో ఈసీ నోటీసులపై జవాబిచ్చేందుకు కవితకు వారం రోజుల గడువిచ్చింది. ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కింది. పార్టీ పేరు మార్పు అంశంలో ఈసీ నోటీసులపై జవాబిచ్చేందుకు కవితకు వారం రోజుల గడువిచ్చింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శంకరి, గతంలో టిఆర్ఎస్ పేరుతో కోరుకున్నటువంటి టిఆర్ఎస్ పేరుతో పోలినటువంటి పార్టీలు రెండు మనుగడలో ఉన్నందువలన ఈ పేరును ఇవ్వటం కుదరదు అంటూ ఎన్నికల కమిషన్ మే 12, జూన్ 23న 2 నోటీసులు ఇవ్వటం జరిగింది. అందులో ఈ పేరుకు బదులుగా మీరు వేరే పేర్లను కూడా సూచించాలని ఎన్నికల కమిషన్ కవితకు చెప్పారు. అయితే కవిత కమిషన్ ఇచ్చినటువంటి ఆ యొక్క నోటీసులకు సమాధానం ఇవ్వకుండా నేరుగా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అసలు ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు, అసలు వారు చేసినటువంటి అభ్యంతరాలు ఏంటి, అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు తనకు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన పేరును ఇవ్వలేకపోతున్నారు చెప్పాలి. తన యొక్క వాదనలు వ్యక్తిగతంగా కూడా పర్సనల్ హీరింగ్ కూడా చేయాలి, తన వ్యక్తిగతంగా వినాలి అంటూ కూడా కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపినటువంటి ఢిల్లీ హైకోర్టు కవితకు ఊరట కల్పించారు. అయితే గతంలో ఏదైతే మే 12, జూన్ 23న ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి 2 నోటీసులకు వారం రోజుల్లోగా కవిత సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత కవిత వాదనలను కూడా పర్సనల్ గా వినాలి, విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలి అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఢిల్లీ హైకోర్టు సూచించింది. అయితే టిఆర్ఎస్ పేరుతో ఇప్పటికే అంటే 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. గతంలో కూడా ఇలాంటి కేసుల్లో ఎవరికి కూడా వ్యక్తిగతంగా వాదనలు వినే అవకాశం ఇవ్వలేదు. ఈ విధంగా కవితకు ఈసారి వ్యక్తిగతంగా వినే అవకాశం ఇస్తే ఇది ఒక ప్రెసిడెన్స్ అయిపోతుంది. మిగతా ప్రతి ఒక్కరి వాదనలు కూడా వినాల్సి వస్తుంది. ఆ విధంగా వినడానికి ఎన్నికల కమిషన్ కి అవకాశం ఉండదు అని చెప్పి ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాదులు కూడా చెప్పినప్పటికీ కూడా ఢిల్లీ హైకోర్టు మాత్రం కవిత వైపే మొగ్గు చూపింది. కవిత వాదనలు వినాలి, విన్న తర్వాత టిఆర్ఎస్ పేరును కేటాయించాలా లేదా, అసలు టిఆర్ఎస్ పేరును కేటాయించకపోవడానికి కారణాలు ఏంటి, ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి, వాటన్నిటిని కూడా కవితకు తెలియజేసి కవిత వాదనలు కూడా విన్న తర్వాతనే అసలు టిఆర్ఎస్ పేరును ఇవ్వటం కుదురుతుందా కుదరదా అన్న దానిపైన తుది నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఢిల్లీ హైకోర్టు సూచించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.